పూర్తయిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి అలాగే ప్రతిపక్షంలోకి వచ్చి కూడా వైసీపీకి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు తేడా ఏంటి అనేది గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ అసంతృప్తి భారీగా పెరిగిపోయింది అనేది అదే టైంలో కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగిపోయింది అనేది అదే టైంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మొదట్లో కాస్తంత ఇన్యాక్టివ్గా అనిపించినా ఈసారి చాలా యాక్టివ్గానే ఉన్నారు కార్యకర్తలు కానీ లేదంటే వాళ్ళ సోషల్ మీడియా టీం కానీ. ఎందుకంటే ఎక్కడికక్కడ యాజిటేషన్స్ అనేవి చేయడం మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ నిరసనలు ఆందోళనలు కనుక ఏదైనా ఇష్యూ మీద తీసుకుంటే భారీగానే జనం అయితే వస్తున్నారు. పిలిచినా పిలవకపోయినా వైసీపీ యాజిటేషన్ చేస్తోంది అంటే వస్తున్నారు అంటే అది ఖచ్చితంగా అధికార పక్షం మీద అసంతృప్తి ఉంటేనే కదా వస్తారు అనేది. అయితే దీనికి కారణం ఏంటి అనేది చాలా కొన్ని సర్వేలు చెప్తున్న మాట కానీ వీళ్ళు చేస్తున్న విశ్లేషణలు కానీ ఎమ్మెల్యేల మాట వినట్లేదు అనేది, చాలా చోట్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, అందుకే అసంతృప్తి పెరిగిపోతోంది అనేది. నిజంగా అదే కనుక జరిగితే మరో 3 ఏళ్ళు పరిస్థితి ఏంటి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందు అంటే ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ 2 ఏళ్ల తర్వాత ఫస్ట్ కొంచెం స్లో డౌన్ అయినా ఈసారి కొంచెం యాక్టివ్ అయింది వైసీపీ. పిలవగానే భారీగానే వస్తున్నారు జనం. చిన్న యాజిటేషన్ అయినా ఏదైనా సరే అంటే జగన్ వస్తేనే వస్తారు, కానీ సమస్యల మీద పోరాడే తత్వం పెరిగింది. దీనికి కారణం కూటమి ఫెయిల్యూరా లేదంటే కూటమిలో అసంతృప్తి పెరగడమా ప్రభుత్వం మీద? బేసిక్గా ఒకటి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ప్లస్ ఈ ఇంత ముందు పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవాలి జగన్. అధికారంలో ఉన్నంతసేపు ప్రభుత్వం అనినే పడిపోయాడు. పార్టీని అస్సలు పట్టించుకోవాలి. ఆ చివరి 4 నెలలు ఆ సిద్ధం సభలు ఆడావిడి అప్పుడు వచ్చేటప్పుడు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యే తీరిక లేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి తీరిక ఉంటది. ప్లస్ పార్టీని బాగు చేసుకోకపోతే రేపు అధికారం రాదు కాబట్టి సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు. పెట్టినప్పుడు ఇన్ని రివ్యూలు చేస్తున్నాడు. రివ్యూలు కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వ్యవస్థీకృతం చేసుకొచ్చారు. నువ్వు నీ కార్యక్రమం ఇచ్చావు, ఆ పిలుపు ఇచ్చాక ఆ కార్యక్రమానికి సంబంధించి నువ్వు చేసావో లేదో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించాలి. నోటితో చెప్పాడు కాదు మేము ధర్నా చేశాను సార్, రాస్తారోకు చేశాను సార్, ఆ వీడియో పంపించాలా, ఆ పేపర్ క్లిప్పింగ్ చూపించాలా, అలాగే నీకు సంబంధించిన ఫోటోలు అవన్నీ చూపించాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే 10 మందితో నుంచి కూర్చున్నాడు అనుకోండి, అతను ఎమ్మెల్యేగా పనికిరాడని జగన్ డిసైడ్ అవుతాడు. ఎందుకంటే వైసీపీ అంటే క్రౌడ్ పుల్లింగ్ పార్టీ. అది రోడ్డు మీదకి వెళ్తే మాస్, అది వచ్చేస్తారు జనం ఎగబడిపోయి. అట్లా వచ్చే జనాన్ని కూడా నువ్వు పోగేసుకోలేకపోయావు, నువ్వు అనవసరం అనే పాయింట్ వస్తుంది. దానికి తోడు రేపు స్థానిక సంస్థలకు సంబంధించి క్రిందసారి వీళ్ళకే పూర్తి బాధ్యత ఇచ్చేశారు. ఎవరికి వాళ్ళే కౌన్సిలర్లను డిసైడ్ చేశారు, జెడ్పీటీసీని డిసైడ్ చేశారు. ఎమ్మెల్యేనే సుపీరియర్. అప్పుడు జగన్కి బాబుకి అదే తేడా. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తే ఎమ్మెల్యే ఒక ఇది సోర్స్. వైసీపీలో ఇదొక సార్వభౌమము, సామంతరాజ్యం. ఆయన సార్వభౌమాధికారి, చక్రవర్తి, వీళ్ళందరూ సామంతులు, ఎవరి రాజ్యం వాళ్ళదే. ఈ రాజ్యంలో మళ్ళీ ఎంపీలు కూడా ఏలు పెట్టరు, ఎంపీలు కూడా రిక్వెస్టింగ్ ఎమ్మెల్యే ఆ స్టేజ్లో నడుస్తుంటది. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చేసాడు, క్రిందసారి పదవులు పొందారు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి దానివల్లనే నాశనం కూడా అయింది. వాస్తవంగా చెప్పాలంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళని లేకపోతే కష్టపడే వాళ్ళని కాకుండా ఎవరిని పట్టుకొచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని, వీళ్ళకి పోటీ రానోని పట్టుకొచ్చారు. ఆ కారణంగానే పార్టీ నాశనమైంది. బట్ అలాగనే ఆ ఫార్ములా వదలట్లా జగన్. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంటి, డబ్బులు ఉన్నోడు అనే కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ముందు ప్రూవ్ చేసి చూపించాలి. ఇప్పుడు అధికార పార్టీతో తగవబడి నిలబడగలిగినోడై ఉండాలి. కేసులు పెడతారని తెలుసు, అరెస్టులు చేస్తారని తెలుసు, దొంగ కేసులు పెడతారని తెలుసు, యాక్టివ్గా ఉంటే ఇబ్బంది పెడతారని తెలుసు. అయినా తట్టుకు నిలబడటం అనేది ఇప్పటిదాకా జరగల. మొదటి ఏడాది అయితే భయంగానే ఉన్నారు. తర్వాత కొంతమంది నాయకులు నేను గమనించింది అయితే శాంతం అసలు సోషల్ మీడియాలో కానీ మిగతా వాటిలో కంప్లీట్ సైలెంట్ అయిపోయినటువంటి బ్యాచ్. ఎందుకు వచ్చిన గొడవ మనకి లాస్ట్ ఏడాదిలో చూసుకుందాం అనుకున్న వాళ్ళు వాళ్ళ మీద ఈ ప్రభుత్వం కేసులు పెడుతూ ఉండేటప్పటికి వాళ్ళ అనుచరుల మీద అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగిపోయి ఇక మనం గనక దిగకపోతే రేపు ఎవడో అనుచరుడు ఉండడు, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా. ఈవెన్ ఈ అనుచరులు కూడా పార్టీ తరపున పనిచేయకుండా మనం ఉందాంలే చివరిలో చూసుకుందాంలే అనుకున్నారు. కానీ వీళ్ళు కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టినప్పుడు పార్టీ అండ లేకపోతే ఎట్లాగా, పార్టీ అండ ఉండాలంటే పార్టీకి పనిచేయాలి కదా. అందుకని ఓ రకంగా చెప్పాలంటే సైలెంట్ అయిపోయిన క్యాడర్ ని అరెస్టులు చేయడం ద్వారా యాక్టివేట్ చేసింది ప్రభుత్వం, చైతన్యవంతులు. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నాయకులు తమను తాము ప్రూవ్ చేసుకోక తప్పని పరిస్థితి.
వాళ్ళని కాపాడుకోకపోతే ఇతర నాయకత్వం ఉండదు. అవును. కాబట్టి వీళ్ళు బయటకు వస్తున్నారు. ఇక ఓ రకంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, సంచి సర్దుకుని కూర్చుని ఉన్నాం సార్, ఏముంది తీసుకెళ్తారు జైల్లో పెడతారు, ఇక ఎట్లాగో ఇక్కడ కూర్చున్నా జైల్లోనే పెడుతున్నప్పుడు మేము వెళ్ళి మా పనులు అయ్యో మేము వేరే రాష్ట్రాల్లో కూర్చుని చేసుకుంటున్నా పట్టుకొచ్చి కేసు పెడుతున్నప్పుడు ఇక మేము దిగక తప్పదు ఒక రకంగా అరెస్టులు చేసి రెడ్ బుక్ పేరుతో భయపెట్టి తప్పు చేసిందేమో. అంటే తెచ్చిపెట్టారు. జగన్ నుంచి శాంతం దూరం అయిపోయిన చాలా మంది కేడర్ని లోకేష్ గిఫ్ట్ గా ఇచ్చాడు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి. కానీ ఒకటిసారి ఓడిపోగానే కొంతమంది సీనియర్లు కూడా, ఇప్పుడు బాలినేని లాంటి వాళ్ళు, లేదంటే ఇక్కడ కిలార రాసయ్య, వెనకాల ఉన్న వాసిరెడ్డి పద్మ, ఇలాంటి వాళ్ళు జగన్ ని తప్పు బట్టి బయటకు వెళ్ళిపోయారు. జగన్ కి పాలన చేత కాలేదు, జగన్ ఎలా అధికారంలో రావడం తెలియదు, ఓపెన్ గా ముఖం మీద తిట్టి మరీ వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళేమి ఇప్పుడు తర్వాత అయితే అంత అగ్రెసివ్ గా లేరు, కాస్త అంత సైలెంట్ గా ఉన్నారు. క్యాడర్ కూడా కొంచెం దూరం అయింది మొదట్లో. ఇప్పుడు క్రమక్రమంగా దగ్గర పడుతోంది అంటే అది జగన్ క్రెడిట్ అనుకోవాలా, కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో లేకపోవడం, పరిపాలన లేకపోవడం అది కారణం అనుకోవాలి? బాబు గారి క్రెడిట్ అనుకోవాలి. అది అంతేనా? బాబు గారు జగన్ కి ఇచ్చారు గిఫ్ట్, అంతే. అంతేనా? బేసిక్ గా ఏంటంటే జగన్ ని వీళ్ళు తిట్టుకున్నది ఏంటి, సంక్షేమ పథకాలన్నీ మొదటేడాది ఇచ్చేశాడు, వాటిలో మా పాత్ర లేదు. ప్రతి ఏడాది ఇస్తున్నాడు, వాటిట్లో మా పాత్ర వాలంటీర్ వ్యవస్థ అనవసరంగా పెట్టాడు, గుర్తింపు అయిపోయింది. సరే, దాని ఇంపాక్ట్ అయిపోయింది. వీళ్ళు మేము దూరం అయితే జగన్కి తెలియాలనుకున్నారు, జగన్ దూరం అయితే వాళ్ళకేమైందో కూడా తెలిసిపోయింది, అయిపోయింది, అంతే. అవును. బాబు గారు ఏం చేసుకొచ్చారంటే ఈ సంక్షేమ పథకాలు వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఫస్ట్ ఏడాది ఇచ్చేసి ఉంటే అసలు ఇష్యూ ఉండేది కాదు. అది వైసీపీ క్యాడర్ లో ఎక్కువ మంది సంక్షేమ పథకాల బెనిఫిషరీస్. అవును. ఇప్పుడు ఏం రావట్లా, పేపర్లు చూసినా టీవీల్లో చూసినా అన్ని వచ్చేస్తున్నట్టుంటాయి, అద్భుతంగా ఉన్నట్టుంటది. ఇక్కడ ఏమి రావట్లా. ప్లస్ జగన్ టైంలో పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చారు పథకాలు, ఇది ఓపెన్ సీక్రెట్. వాలంటీర్కి నువ్వు టీడీపీ అయితే ఇవ్వబాక, జనసేన అయితే ఇవ్వబాక అని చెప్పలా, అవతల పార్టీ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ వచ్చినాయి. అందులో కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు, వర్ణం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇప్పుడు పార్టీ చూసిస్తున్నారు పథకాలు. ఇక్కడ వీళ్ళలో అసంతృప్తి రేగుతుంది. నేను వైసీపీ ఇదివరకేమో మనం ఇప్పించాము, నేను కూడా సంబంధం లేదు, వాలంటీర్ ఇచ్చేసాడు. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి నాకు పథకం రాని ఎట్లా. ఇప్పుడు ఆ ఒక్క దాని పేరేమంటారు, వికలాంగుల పింఛన్లు తీసేందే అర్థమైపోతుంది ఏం జరిగింది. ఇవి అన్నీ కూడా ఇక్కడ వీళ్ళల్లో ఒక అసంతృప్తిని రాజేస్తారు. అంటే ఇక్కడ జగన్ చెప్పిందే కొంత నిజమైంది, ఎందుకంటే ఆయన అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇది సాధ్యం కాదు, సంక్షేమం ఇంతకు మించి చేయలేమన్నా, లేదు మేము మెరుగైన సంక్షేమం ఇచ్చి చూపిస్తామన్నారు. నిజంగా మీరు అన్నట్టు సూపర్ 6 అన్ని అమలు చేసి ఉంటే అయ్యేది, అవ్వకపోవడం వల్ల కూడా అదిగో అది అవ్వట్లేదు అనే ఫీలింగ్ వీళ్ళకి వచ్చిందా? అది వచ్చేసింది. దాంతో పాటుగా వీళ్ళని వేధించడం కలిస్తే ఒకటి, అది లేకపోతే తిట్టుకుని కూర్చుంటారు. చెప్పినా కూడా మనోడు నమ్మలేదురా, మనం చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఇవ్వలేదు, అప్పుడు రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏమి అవ్వలేదు, అది తెలిసి కూడా మనం ఇవ్వలేదు, మనోడిని నమ్మలేదు అనేసేసి కూర్చునేవాళ్ళు తిట్టుకుని. ఎప్పుడైతే ఇటు వేధింపు ప్లస్ ఇవి రెండు కలుస్తున్నాయో, ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు వైసీపీ క్యాడర్ కి. నిద్రపోనియట్లా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లా. ఇక ఇప్పుడు నిరంతరం ఏ క్షణంలో ఏమవుతుందో అనే సంఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు 10 మందిని కలుపుకెళ్లాలనుకుంటాడు ఎవడైనా సరే. ఆ కలుపుకెళ్లే తనానికి కారణం వీళ్ళ పరిపాలన విధానం. దానికి తోడు ఒక హ్యూమిలియేటింగ్ అసాసినేటెడ్ కామెంట్స్, ఒక రకంగా చంపేస్తారు వీళ్ళ కామెంట్లు, కొళ్ళబొడి చేస్తారు, మానసికంగా తప్పుడు ప్రచారం చేయడంలో ఎక్స్పర్టైజేషన్, పదే పదే దొంగలనేటటువంటి తరహాలో వీళ్ళ మీద ముద్రలేయడం, ఈ విపరీతం అయిపోయింది. అంటే విమర్శ వేరు, దూషణ వేరు, అభియోగం వేరు, ఆరోపణ వేరు, ఆపాదించడం వేరు. ఇక్కడ ఆపాదిస్తున్నారు. ఎక్కడ ఎందుకు మీరు చూడండి, పడవలతో ఎవడన్నా వంతెనలు కూలుస్తాడా ప్రపంచంలో? ఏ ఎదవన్నా కూల్చడం సాధ్యమవుతుందా? కానీ దాన్ని మనం ప్రపంచాన్ని నమ్మించాం. ప్రకాశం బ్యారేజీ కూల్చేయడానికి 4 పడవలతో ప్రయత్నించేశాడు జగన్మోహన్ రెడ్డి. కృష్ణా డెల్టా మొత్తాన్ని ముంచేయడానికి చూసిన క్రూరుడు. ఈ పదానికి ఏమన్నా అసలు మామూలుగా మనిషి అనేవాడు ఎవడన్నా పడవతో గుర్తాడంటాడు? ఇదే ఒక్క జగనోళ్ళు అన్నప్పుడు ఇదే వెటకారం టీడీపీ చేసింది. ఏది అప్పుడు ఇసుకది చంద్రబాబు ఇంటి దగ్గర అప్పుడు కూడా మనం ఇదే అన్నాం.
పడవలతో బ్యారేజీలు గుద్దేయడం ఏంట్రా బాబు అనేది. అలా ఒక రకంగా అలాంటి ఆరోపణలు కూడా వీళ్ళకే మైనస్ అయింది తప్ప వైసీపీకి ఏం పెద్దగా లేదు. రెండోది అదేదో అతను ఎవరో చచ్చిపోయాడు తొక్కుకుంటూ తీసుకెళ్ళి జగన్ కారే ఎక్కేసింది, అది ఎంత మోసం. తర్వాత ఆ వివేకానంద రెడ్డి పేరు రాసేశారు, ఇంకే ఉంది అయిపోయింది, భారతి కూడా అయిపోయింది అన్నారు. ఇవన్నీ కూడా జగన్ ని వీళ్ళు వెంటాడుతున్నారనేటటువంటి ఫీలింగ్ వీళ్ళకి. ఏంటంటే జగన్ మనల్ని పట్టించుకోలేదన్న కోపం ఉంది, కానీ జగన్ ని టార్గెట్ చేస్తుంటే తట్టుకోలేరు కూడా. ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు, రిలీజ్ అవుతున్నారు. సార్ ఇదే టైంలో తెలుగుదేశం పార్టీలో కూడా అంటే ఇప్పుడు కేబినెట్ లో దాదాపు 13 మంది ఎంతమంది కొత్త వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడా మాట వినట్లేదు, తమ ఇష్టారాజ్యంగానే చేసుకెళ్ళిపోతున్నారు అనేది. ఎందుకంటే వీళ్ళే చాలా సార్లు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, బాబు గారు మాట్లాడుతున్నారు, ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు రాస్తున్నారు, అయినా సరే వాళ్ళ తీరు మారట్లేదు. ఇది కూడా ఒక కారణమా ఈ 2 ఏళ్లలో పరిపాలన ఫెయిల్యూర్? అంటే ఇక్కడ ఒక సమస్య వచ్చేసింది. మీరు టికెట్ కేటాయింపు ఏంటి? మీరు ప్రాతిపదిక వ్యక్తి క్యారెక్టరా, వ్యక్తికి ఉన్న ప్రచారమా, వ్యక్తికి ఉన్నటువంటి ఫాలోయింగా, పబ్లిక్ లో ఉన్నటువంటి మంచి పేరా, ఈ చూడట్లా. టికెట్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తున్నావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు ఫస్ట్ అడుగుతున్నది అది. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీకి ఎంత ఇస్తావు? నీకు నువ్వు ఖర్చు పెట్టుకుని పార్టీకి ఎంత ఇస్తావు? ఇచ్చేశారు, వచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా దాన్ని ఏమంటారు, చారిటీనా? తమ జీవితకాలం సంపాదించుకునే ఆస్తులు, తాత ముత్తాతల ఆస్తులు, లేకపోతే వాళ్ళ ఆస్తి అంతా తీసుకొచ్చేసి పార్టీకి నువ్వు జనానికి ఖర్చు పెట్టేసి కూర్చోడానికి సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలన్నప్పుడు మట్టి తవ్వుకుంటున్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు, ఏయో చేస్తున్నాడు. కాదు అనడానికి ప్రభుత్వం దగ్గర ఏముంది? ఇది చేసేటప్పుడు ప్రజలు బాధితులు అవుతారు. ఇక్కడ ఇది తెలియదా? దీన్ని ఎలా ఆపుతారు? కేవలం బాబు కన్నెర్ర, బాబు సీరియస్, ఈనాడు జ్యోతినే వార్త రాస్తాయి, ఉల్టా చోర్ కొత్త వాళ్ళంకే డాంటే అనమాట. ఇక్కడ వీళ్ళే రాసేసి తప్పు బాబు గారిది కాదు, తప్పు ఎమ్మెల్యేది, ఇదే టైప్ లో రాసుకొస్తారు. తర్వాత ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారంటే సైకలాజికల్ గేమ్ నడుపుతారు. ఫస్ట్ ఇయర్ అంట దాదాపు 100-120 మంది తప్పు చేశారట. మొన్న ఇట్లా వీళ్ళు పేపర్లో రాసి బాబు గారు సీరియస్ అయ్యేటప్పటికి అప్పటికి మారిపోయారట. మొన్న మధ్య నెట్వర్క్ 2 ఏళ్లలో ఇప్పుడు ఇంకొక 30 మందే ఉన్నారట. ఈ 30 మంది కూడా వచ్చే ఏడాదికి వచ్చేటప్పుడు 10 మందికి మారిపోతారు. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు మొత్తం అసలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు అందరూ చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని బాబు సరిదిద్దడంతో ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వమే కదా మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ గొడ్డలి ప్రభుత్వం, మళ్ళీ జగన్ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటారు, రేపు రాస్తారు. అంతే, ఇది ఒక వ్యూహం. అందరూ మంచోళ్ళు అయిపోతారు లాస్ట్ టైం. అదే రైట్. చూద్దాం, మొత్తానికి అసంతృప్తి పెరుగుతోందా కూటమి ప్రభుత్వం మీద 2 ఏళ్ల తర్వాత? నిజమనే చెప్తున్నాయి కొన్ని సర్వేలు. అదే టైంలో ఎమ్మెల్యేలు మాట వినకపోవడం కానీ లేదు, రేపొద్దున్న ఇందుకే కేబినెట్ లో కూడా మార్పులు చేయబోతున్నారు, అది కూడా దసరా తర్వాత ఆ నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ప్రచారం జరుగుతుంది. దాన్ని బట్టి చూడాలి మరి ఎలా ఉంటుందో భవిష్యత్తు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో.